హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందు. ఈరోజు ముఖ్యంగా బీసీ నినాదం ఉర్రూతొలగుతున్న సందర్భంగా రాష్ట్రంలో కొత్తబుచ్చగాడు పొద్దెరగదు అన్న విషయం పట్ల కొంతమంది నకిలీ బీసీ వాదకులందరూ మేమే ఈ బీసీ వాదానికి సరైనటువంటి నాయకులము, మా వల్లనే బీసీ 42% రిజర్వేషన్ కూడా సాధికారత అవ్వబోతుంది, అలాగే బీసీలకు పార్టీ ఉండాలిగా అని పార్టీ పెడుతున్నట్టు. నిజంగా ఈ దళాలేసగాళ్ళను నమ్మొచ్చా అనేది, అసలు నమ్మాలి అంటే ఎందుకు నమ్మాలి, నమ్మొద్దు అంటే ఎందుకు నమ్మొద్దు అనే విషయాల పట్ల చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే వాస్తవానికి మరి బీసీలకు పార్టీ ఉండాలి అని అంటే మరి బీసీ అయ్యే ఉండాలి. ఈయన కూడా పెట్టేటోడు కూడా మరి బీసీ అయ్యే ఉండాలి, బీసీలకు సపోర్ట్గానే ఉండాలి. మరి గతంలో చెప్పిన మాటలకి ఏమైనా కట్టుబడి ఉన్నాడా దొంగ అంటే అది లేదు. ఒకసారి 7200 అంటాడు, ఇంకోటి ఇప్పుడే పునాదుల గురించి పుట్టింది నిర్మాణ పార్టీ అంటాడు, జైలు కార్డు ఏం ప్రకటిస్తున్నా అంటాడు, రైట్ టు రీకాల్ అంటాడు, ఆదాన్ అంబానీ ఆస్తులను దగ్గరేసి తలా ఇంత పంచుకుందామా అంటాడు. సిప్ప చేతులు పట్టుకొని సాయి పైసలు దానం చేయమన్నోడు ఇవాళ 100 కోట్లకు పడగలెత్తిన విధానం కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజంగానే మనోడు తిన్నోడు మంచోడే, సరే మంది వచ్చి తిన్నారా, వేరే రాష్ట్రంకి వచ్చి తిన్నారా, దేశంకి వచ్చి తిన్నారా, మనోడు మన దగ్గర అడుక్కొని తిన్నాడా అని అనుకుందాం. సరే మరి మనోడు మన దగ్గర అడుక్కొని తిన్నాడు, మనోడే కదా అని కడుపులో పెట్టి చూసుకుందామంటే, గతంలో చేసిన కార్యక్రమాలలో ఏ కార్యక్రమైనా ఈ బీసీ జనాలకు కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ జనాలకు కావచ్చు ఏమైనా పనికొచ్చిందా? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఎవని జోకకపాయే. మల్లారెడ్డి దొంగ, మల్లారెడ్డి చాలా భూపకాసురుడు, భూమిలో మింగుతాడు, కొద్దిగా లేస్తే నేను మేడ్చల్లో పోటీ చేస్తుంది, మొత్తం మల్లారెడ్డి అసలు ఈ భూమి మీద ఉండాల్సిన మనిషే కాదు అని మాట్లాడినటువంటి దళాల మల్లేశము తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. అదేవిధంగా రేవంత్ రెడ్డి చాలా మన బీసీలకు చాలా న్యాయం చేస్తాడు అన్నాడు, మళ్ళీ రేవంత్ రెడ్డి ఇంత పెద్దగా ఉందా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని తన ఇష్టారీతిలో మాట్లాడినటువంటి దళాల మల్లేశము, తర్వాత మంత్రి అన్నగారు కోమటిరెడ్డి గారిని, అటు చీఫ్ సెక్యూరిటీ గారిని జోడిస్తూ నా ఆస్తి రాసిస్తున్నా అనే ₹1 ఆస్తి. మరి ఎవనికి ఇచ్చిండు, ఏడిచ్చిండు ఎవనికి తెలియదు. చేసిన కార్యం ఈ యూట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్ అని పెడుతున్నా, ఇది ప్రజల పక్షమే, ఇది మీదే ప్రజలారా, దీన్ని సాదుకుంటారో చంపుకుంటారో అన్నటువంటి దళాల మల్లేశము. ఆ ఛానల్ నాది కాదు, నేను అలా జీతగాడిననే. ప్రజలకు ఏదైనా పనికొచ్చే కార్యక్రమము చేసి దాంట్లో ఓ నిజాయితీని చాటుకున్నటువంటి విలువున్న మనిషి అంటారా? ఏ రకంగా నమ్మొచ్చు? నమ్మితే గతంలో బహుజనవాదము అని ఒక సిద్ధాంతపరమైనటువంటి ఉద్యమం ఇది, అంగిలావు సిద్ధాంతం ఇది, చాలా పెద్ద యుద్ధం చేయబోతున్నా నేను, ప్రజలారా మీరందరూ కలిసికట్టుగా నాకు మద్దతు చేయండి, సపోర్ట్ చేయండి అన్నటువంటి దళాల మల్లేశము ఇవాళ ఇంతింతాయి వరుడింతాయి అన్నట్టుగా ఏం దాకా బాకింది, ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఓ జర్నలిస్టు, ఓ యూట్యూబ్ క్రియేటరు, ఓ కంటెంట్ క్రియేటర్ చేస్తున్నటువంటి ఈ రోజువారీ ఉద్యమ ముచ్చట్లతోటి ఎంతమంది ప్రజలను ఆగం చేస్తాడు అన్న విషయాలు కూడా. కొంతమంది బానిసలు ఉండొచ్చు, కాదంటలే, ప్రతి మనిషికి ఒక బానిస ఉంటూ ఉండొచ్చు. అట్లా కొంతమంది జమ అయ్యి ఇక సీఎం ఏని ఎక్కింది, ఏని వెళ్ళింది, తోక చిక్కింది, మొత్తం మావోడే అనే మాటలు మాట్లాడతారు. తప్పు వాళ్ళది కాదు. మౌనంగా చూస్తూ నోరు మెదపకుండా ఉన్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ సమాజంలో చాలామంది గొప్పలు ఉన్నప్పటికీ కొంతమంది ఈ బానిసల వల్లనే ఈ ప్రజాస్వామ్యంలో బీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు అధికారం దక్కలేకపోతుంది. ఎందుకంటే వీళ్ళంతా చెంచాగిరి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ దొంగ గెలిచేటప్పుడు ఏం మాట్లాడుకున్నాడు? ప్రజలారా ఇట్లా మనం మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన నన్ను మంత్రి కావాలని రాసినటువంటి సన్నాసి ఉండంటవా? ఈ సన్నాసికి
ప్రతి విషయాన్ని కూడా కులంకషంగా అర్థం చేసుకొని మరి తెలంగాణ రాష్ట్రానికి అసలు ఏ నినాదం ఎప్పుడు వస్తూ ఉన్నది, బలపడాలంటే ఏం చేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు. ఇలా మనోన్ని మనం నమ్మి మనం గడ్డ మీద పెడితే సన్నాసి ఆ బట్టభద్రులు ఆ ఓట్లేసి గెలిపిస్తే ఆ విషయం వదిలిపెట్టిండి, అది పక్కన వీకింది ఎప్పుడో. ఆ పట్టభద్రులు ఎమ్మెల్సీ అని కాదు, ఏది కాదు. ఇప్పుడు మళ్ళీ ఇదో వైపు నేను గతంలోనే చెప్పిన, ఈ సన్నాసిని గెలిపిస్తురా అంటే ఇప్పుడు త్వరలో రాజీనామా కూడా చేయబోతాడు. ఎందుకంటే బలంగా ఉండాలి, జనాలు నమ్మాలి, ఒక గట్టి నినాదమై ఉండాలి అనే కార్యక్రమాలను ముంగడు తీసుకొని ఈ రకమైనటువంటి చర్చ చేసుడు తప్పితే మనకి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే వీళ్ళందరి గతంలో తాజ్ కృష్ణాస్లో హోటల్లో మీటింగ్ పెట్టి మన బీసీలు ఇయ్యంగా పదో పరక ఉంటే సీట్లు ఆ రెడ్డిలు వాళ్ళే కొట్ట కావాలి అని మాట్లాడినటువంటి దళాల మల్లేశము తన ఎమ్మెల్సీ సీటు కోసం మాత్రము రెడ్డి గారులది ఏం తప్ప మన పవసరి మనం గుంజుకోలేక అని మాట్లాడిన అది నోరో మరి తాటి మట్టను ఎవరికి అర్థం కాదు. పూటకో వేషం ఉంటుంది, ఎవరికి అర్థం కాదు. అర్థమైన వాళ్ళు ఉంటారు కానీ నోరు మీద పడరు. ఈ కార్యక్రమంగా ముందుకు సాగుతున్నటువంటి దళాల మల్లేశంను వెంబడే అడ్డుకట్ట వేయడానికి రానున్న ఎలక్షన్స్ నేను చెప్తున్నా కదా, పచ్చని పందిరి ఏడు ఉంటే మనవాడు ఆజ్ఞ ఉంటాడు. ఈ విషయాలను అన్నింటినీ మీలో మీరు చర్చించుకొని నిజమేంది అబద్ధమేంది అనే విషయాలను ఒకసారి స్పష్టత చేసుకోవాల్సిందిగా. కేటీఆర్ అనేది తిట్టిన తిట్టు తిట్టకుండా, కేసీఆర్ను తిట్టిన తిట్టు తిట్టకుండా పోనీ మీ వల్ల ఏమన్నా ఒరిగిందంటవా? ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు పిల్లలు లేరు కదా, తీర్మానం పిల్లగాడు అనుకొని మరి ఆ హుజూర్నగర్లో బై ఎలక్షన్లో వచ్చిన టికెట్ నాకు ఇయ్యి, నన్ను గెలిపియ్యి అని. లేదంటే నువ్వు 400 ఎకరాల ఆస్తి కబ్జా పెట్టినావు కదా, మరి ఇదంతా నేను పేదలకు వంచుతా, ఏడ వంచినవు రా సన్నాసి? నీ వల్ల ఏదన్నా సామాన్య ప్రజలకు ఏదైనా చేసిన వాళ్ళు పీస్ ఆపరేషన్లు నువ్వు కాక 100 రూపాయలు ఇచ్చిపోతే 20 రూపాయలు ఖర్చు పెట్టి 80,000 రూపాయలు ఎన్నిక చేసిన బ్యాచ్ తెలియదా నీ కథ? తీస్తావా నీకు వచ్చిన ఇన్కమ్, నువ్వు పెట్టిన ఖర్చు? ఇవన్నీ దొంగ లెక్కలతో, మోసపూరిత మాటలతో ఈ ప్రజలను ఇంకా నయవంచనకు గురి చేస్తూ మసిబూసి మారడిగా చేసి అరిచేతులు వైకుంఠాన్ని చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే విరమింపుకొని ఈ బీసీ ప్రజలకు ఓ క్షమాపణ చెప్పి ఆ తర్వాత నువ్వు ఏదైనా బీసీల గురించి మాట్లాడేది ఉంటే నువ్వు ఈ కార్యక్రమాన్ని ముందేసుకొని ముందుకు సాగాలి. లేని ఎడలో నీకు ఆ రైతులు వేసినట్టుగానే చెప్పుల దండలు, కేసీఆర్ వేసినట్టు జైల్లో నువ్వు చెప్తుంటావు కదా, నువ్వు చేయని తప్పులు అంటావు కదా, నువ్వు ఏమేమి తప్పులు చేసినావు, ఏం కథ, నువ్వు జైలుకి ఎందుకు పోయినావు అనేది కూడా నీకు తెలుసు. నువ్వు తెలియకుంటే ఏం లేవు. నీలో ఉన్నటువంటి నీకు భూదేవంత ఓర్పు సహనం ఏదైతే ఉందో అది నేను విజయడంకాలు మోగిస్తుందని అనుకుంటున్నావు. కానీ ఇతరులు కూడా అలాంటి ఆలోచనకు వస్తారు, అలాంటి కథలు చేస్తారు. యాడికించి మొదలైనవో నయం కా చోట నయం, ఆడికించి మొదలైనవో ఆడికి నువ్వు చివరి దశ వచ్చే రోజు వస్తుంది. దానికి కాలం ఎంత దూరమో ఉండదు అని హెచ్చరిస్తూ నీకు మంచి మాట చెప్తూ నువ్వు ఇంకా ప్రజలను మోసం చేసుడు బందేరా నాయన. నువ్వు ఎవరికన్నా అర్థమవుతావా, ఎవరికన్నా చెప్తావా? పోనీ ఆ జర్నలిస్టులకు, నీ జర్నలిస్టులకు అర్థం కాదు, నువ్వు సంఖ కానివా? మరి నువ్వు జర్నలిస్టు కాదా? నువ్వు పూటకు నీది ఎట్లుంటుంది అంటే రాత్రి వండుకుంటే పండుపోతును, తింటే తిండిపోతును, ఇక ప్రజల గురించి మాట్లాడితే ప్రజల మనిషిని. నీది ఒక్క దేశం ఉండదు నాయన. నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో మంచి వాళ్ళకి వస్తుంది, ఒకవైపు ఉండే అవకాశము, కానీ నీకు వస్తలేదు నాయన. నువ్వు యాడ వాసన పెట్టి చూసే కానీ అటు కాంగ్రెస్ అంటావు, ఇటు బీజేపీ అంటావు, ఇంకో పార్టీ అంటావు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాకు ఆల్రెడీ ఇక సీఎంకు నేనే దరఖాస్తుదారునిగా మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు. దేవుణ్ణి నమ్మొద్దు అన్నటువంటి సన్నాసి ఇలా దేవుళ్ళ కాడికి మరి నువ్వెందుకు పోతున్నావు? ఆ రోజు జనాలను పోగేసుకోవడం కోసము కొంతమంది ఎవరైతే ఈ నాస్తికవాదంతో ఉన్నటువంటి కొంతమందిని నీ దారి చేర్చుకొని వాళ్ళకి ఎన్ని మాటలు చెప్తుంది నాయన.
సన్నాసి మారు. నేను దళాలు అలానే అంటే నాకే సిగ్గు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ దళాలు అనే పేరు కూడా సిగ్గుపడేటట్టు. ఎందుకంటే అన్ని దళాలు వేసాలి నీ దగ్గర. పొద్దుగాల లేస్తే కొత్త వ్యాపారమేనా, యూట్యూబ్లో పైసలు రావాలి, ఆడోడి ఇచ్చే పైసలు చేతులు పడాలి, ఆడ భూములు కొనాలి, ఎక్కువ రేట్లకు అమ్ముకోవాలి, ఆ పైసలు తీసుకొచ్చి హైటెక్ సిటీ ముఖాన ఇంకెన్నో పెట్టాలి. నీ దేశం దందా అంత తెలివకేం కాదు. అన్ని వివరాలు పూర్తి స్థాయిలో రాబోయే కాలంలో ఇప్పుడు కొత్త మొన్నటిదాకా అదేంటి 2024 ఎలక్షన్లలో ఆడ మేడ్చల్ల పోటీ చేస్తా, ఇక అయిపోయింది, మనదే దిక్కు మనదే కథ అంటే బండమాధారం గడ్డ సాక్షిగా నేను పోటీ చేయబోతున్నా, ఓడగొట్టబోతున్నా అంటే నువ్వు గుళ్ళే దేవుణ్ణి ఎత్తుకొచ్చే బ్యాచ్ అని వాళ్ళకి తెలియదు. తెలుసుగా, నువ్వు గుళ్ళే నువ్వు ఒట్లు పెట్టని వేసాలే ఉండి నీకు ఒట్లుతాయే, దేవుళ్ళుతాయే. నువ్వు పక్కు ఒక వ్యభచారి కంటే అద్మానమైన. అందుకోసము మారు. నువ్వేం మారుతావు, నిన్ను నీ దారిలో తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా. అంతవరకు ఉంటా. థ్యాంక్ యూ మిత్రులారా, ఇదంతా షేర్ చేసి అదే విధంగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తా. థ్యాంక్ యూ.